చేసే దేవుడు. ఈ రోజున నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమి కోరుకుంటున్నారంటే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నా పట్ల, నా కుటుంబం పట్ల అద్భుత కార్యాన్ని చేయాలి, ఆశ్చర్య కార్యాన్ని చేయాలి, మేలు చేయాలి, లేకపోతే నా కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటారు. ఆశ ఉండటం మంచిదే, అత్యాశ అనేది ఉండకూడదండి. దేవుడు కూడా తెలియపరుస్తున్నాడు ఏమిటంటే, మీ మధ్య అద్భుత కార్యం జరగాలంటే రేపు మీరు పరిశుద్ధ పరుచుకున్నాడు. చూడండి, టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఏమి యాడ్ అంటే, డబ్బులు ఊరికి ఎవరికి కూడా రావు. ఎవరికి వస్తాయండి? కష్టపడిన వారికి, ఎవరైతే ఏదైనా వ్యాపారం చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి. అలాగే దేవుని యొక్క అద్భుతాలు కూడా మన జీవితంలో కలగాలంటే మనం లోకంలో ఉంటూ లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం జీవించి నాకు అద్భుతం కావాలంటే ఎంత మాత్రం కూడా మనం అద్భుతం అనేది పొందుకోలేము. అద్భుతం మనం పొందుకోవాలంటే, అద్భుత కార్యాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో కలగాలంటే దేవుడు నీ నుండి, నా నుండి కూడా కోరుకునేది ఏమిటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికే దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా మనము ఉండాలి. పరిశుద్ధత లేకోకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరండి. మన పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆ ప్రభుని యొక్క ప్రత్యక్షతను చూసే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవాది దేవుడు మనందరికీ కూడా ఏం చేస్తాడంటే అనుగ్రహింపజేస్తాడు. ఇక్కడ జరిగిన సంభవాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశాన్ని నుంచి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం వారికి అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దేవాది దేవుడు మోషే ద్వారాగా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటారు. తర్వాత వారికి ఏమి అడ్డొచ్చింది? వారికి అడ్డొచ్చింది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే యొర్దాను వారికి ఏం చేస్తుందంటే అడ్డు కలిగింది. యొర్దాను అనేది వారికి ఎప్పుడైతే అడ్డు వచ్చిందో వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పాలెంలో ఉండిపోయారు. పాలెంలో ఉండిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో వారు ఏం చేస్తున్నారంటే జీవిస్తున్నారు. జీవిస్తున్నటువంటి సమయంలో అప్పుడు మరి దేవాది దేవుడు యెహోషువతోటి, యాజకులతోటి తెలియపరిచాడు. ఏమిటంటే, మీరు మందసాన్ని మోసుకుంటూ ఆ యొక్క యొర్దానుని మీరు దాటి వెళ్ళండి అని తెలియపరిచారు. తెలియపరచగానే అక్కడ యాజకులు ఒక ఆలోచన కావాలి. యొర్దాను చూసినట్లయితే అది ప్రవాహం వల్ల ఏం చేస్తుందంటే పొంగి పొర్లుతూ ఉంది. అయ్యా, మేము ఒకవేళ ఆ యొర్దానులో అడిగి పెట్టినట్లయితే మేము ప్రవాహం వల్ల కొట్టుకుపోతాం, ఇదిగో మందసం కూడా కొట్టుకుపోతుందని ఒక అభిప్రాయం వారికి రావాలి. కానీ ఎదురు ప్రశ్న అనేది వారు వేయలేదు. దేవుడు ఏదైతే వారికి చెప్పి ఉన్నాడో దాని ప్రకారమే వారు ఏం చేశారంటే ఆ మందసాన్ని మోసారు. ఎప్పుడైతే యాజకులు మందసాన్ని మోసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దానిని వెంబడింపవాలి. ఈ రోజున విశ్వాసులు కానీ లేకపోతే దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు కానీ దేన్ని వెంబడించాలంటే మందసాన్ని వెంబడించాలి. మందసాన్ని మోయవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే యాజకులు ఉంది, లేవీయులకు ఉంది. అందుకే దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు దేన్ని వెంబడించాలంటే మందసాన్ని వెంబడించండి. మందసంలో ఏముందని మనము ఆలోచన చేసినట్లయితే మందసంలో దేవుని యొక్క వాక్యం ఉంది. అలాగే మరి అహరోను చిగురించినటువంటి అహరోను కర్ర ఉంది. అలాగే మన్నా పాత్రలు కూడా ఉన్నాయి.
ఉన్నాయి. అందుకే మందసాన్ని మీరు వెంబడించండి అని దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. మరి చూడండి, దేవుడు ఏదైతే యాజకులు చెప్పాడో చెప్పిన తర్వాత యాజకులందరూ కూడా మందసాన్ని మోసుకుంటూ యొర్దాను నదిలో ఏం చేశారంటే అడుగు పెట్టారు. అడుగు పెట్టగానే ఏమైందంటే ఆ నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా ఏమైపోయినట్టే మిగిలి అలా ఉండిపోయి ఏకరాశిగా అలా ఉండిపోయి. చూడండి, మన ధాన్యం ఏ విధంగా అయితే రాశిగా పోస్తామో అలాగే నీళ్ళన్నీ కూడా అలాగా ఏకరాశిగా ఏమైపోయినట్టే ఉండిపోయి. అందుకే దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే దేవుడు ఇక్కడ మీకు మరి అద్భుతం జరగాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున అనేక మందిని మనం చూసినట్లయితే సంవత్సరాలు గడుచుచున్నాయి, రోజులు గడుచుచున్నాయి, అయితే నా జీవితంలో ఒక అద్భుతం కూడా జరగలేదు, ఒక ఆశ్చర్యం కూడా జరగలేదని మరి ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో వారు మొట్టమొదటిగా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే పరిశుద్ధపరచబడాలి. ఈ రోజున ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఎవరైతే ఉంటారో వారి జీవితంలోనే దేవాది దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం అనేది చేస్తాడు. మన దేవుని గురించి మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట మనకు కనబడుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఏల్పులలో నీ వంటి వాడు ఎవడో, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవో, అద్భుతములు చేయవాడు. మన దేవునికి పేరేంటంటే అద్భుతములు చేయవాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతములు చేయవాడు మన దేవుడు కనుక అద్భుతం అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ పొందుకోవాలంటే ఏమి కలిగి ఉండాలంటే మనము పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యొర్దాను నది అనేది వారికి అడ్డుగా వచ్చింది. యొర్దాను నది అడ్డుగా వచ్చిన తర్వాత దేవుడు వారికి తెలియపరిచాడు. అట్టి విధంగానే వారు పరిశుద్ధపరచబడిన తర్వాతే ఆ యొర్దాను అనేది వారు దాటగలిగారు. ఈ రోజున మన కుటుంబంలో కూడా మనం చూసినట్లయితే, మన జీవితంలో కూడా చూసినట్లయితే యొర్దాను లాంటి సమస్యలు మనకి ఎదురవచ్చు. ఒకవేళ ఎదురైనప్పటికీ కూడా దేవుని దగ్గరకు వచ్చి అద్భుతములు చేయవాడైనటువంటి ఆయన దగ్గరకు వచ్చి దేవుడు ఏ విధంగా అయితే ఇదిగో ప్రభా నా ఇష్టానుసారంగా నేను తిరిగాను, లోకానుసారంగా తిరిగాను, అవిధేయతలో నేను ఉండిపోయాను, నాలో ఉన్నటువంటి అవిధేయతను తీసుకుంటాను, నాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకుంటాను, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తానని ఎవరైతే తన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటారో వారి యొక్క ఆత్మీయ జీవితంలో మాత్రమే అద్భుతం అనేది దేవాది దేవుడు చేస్తాడు. ఈ రోజున అద్భుతం మనం చూడాలంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసింది ఏమిటంటే పరిశుద్ధత అనేది మనలో ఉండాలి. దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు పిలిచి ఉన్నాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి మనం అందరం కూడా పిలువబడి ఉన్నాం కనుక పరిశుద్ధంగా మనం జీవించి దేవుని ద్వారాగా మనము అనేకమైనటువంటి అద్భుతాలు పొందుకునే వారంగా మనం ఉందాం. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనమైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల అందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. చూడండి,
చూసినట్లయితే భూమి మీద ఎక్కడైనా ఏ జనమైనా చేయబడని అద్భుతములు మనం చదువుకుంటాం చూడండి. అనేక సార్లు టీవీలో మనం చూస్తాం. అక్కడ దేవాది దేవుడు అద్భుతం చేశాడంట, ఎక్కడ చేశాడంట మనం ఏం చేస్తామంటే చెప్పుకుంటాం. కానీ దేవాది దేవుడు ఎక్కడ చేస్తానంటున్నాడంటే మన కళ్ళు ఎదుటే, మన ప్రజలు ఎదుటే దేవుడు ఏమంటున్నాడంటే అద్భుతం అనేది నేను చేస్తానని తెలియపరుస్తున్నాడు. భూమి మీద ఎక్కడైనా ఏ జనములైనా చేయబడినటువంటి అద్భుతములు చూడండి. భూమి మీద గాని ఎక్కడ గాని ఎంతవరకు మీరు చూడనటువంటి అద్భుతములన్నీ కూడా నేను మీకు చేస్తానని ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. అద్భుతములన్నీ కూడా మనం చూడాలంటే మరి ఏం చేయాలంటే మన పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. మరి దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చినటువంటి దేవుడు అద్భుతములు చేశాడు లేదండి. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతములు చేశాడు? 10 అద్భుత కార్యములు దేవాది దేవుడు చేసి ఉన్నాడు. మరి ఐగుప్తు ప్రజలు అనుకున్నారు ఏంటంటే ఇవన్నీ కూడా తెగులు, ఈ తెగులు వల్ల మేమందరం కూడా నశించిపోతున్నామని ఐగుప్తు ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవాది దేవుడు భూమి మీద కానీ ఎక్కడా కానీ చేయబడినటువంటి అద్భుతములన్నీ కూడా తన ప్రజల ఎదుట దేవాది దేవుడు ఏం చేశాడంటే చేసి ఉన్నాడు. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు ఏమనంటే నీ ప్రజల అందరి ఎదుట చేశాడు. చూడండి, అద్భుతములు అందరి ఎదుట చేస్తాడా? లేకపోతే దేవుడు చూడండి ఏదైనా మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు చూడండి చూసినట్లయితే వారు చేసినటువంటి సహకారమేమో అందరికీ కూడా కనపడేలాగా చేస్తారు. ఏదైనా మోసం చేశారనుకోండి అందరు కనపడేలా చేస్తారండి. అది ఎలా ఉంచుతారు? సీక్రెట్ గా గాప్యంగా ఏం చేస్తారు? ఎవరికి తెలియకోకుండా దాన్ని ఏం చేస్తారంటే దాచి పెడతారు. కానీ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే అద్భుతములని ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూసేదరు. చూడండి, ఆ ప్రజలందరూ కూడా ఏమి చూస్తారంటే యెహోవా కార్యములు అనేది కనులారా చూస్తారని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూసినట్లయితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరుగునట్లుగా నేను జనులకు అద్భుతములు కనపరుతును. ఐగుప్తు దేశంలో మీరు వచ్చినప్పుడు ఏ యొక్క అద్భుతాలు మీ పట్ల జరిగించి ఉన్నారో ఈ కృపాకాలంలో కూడా అటువంటి అద్భుతములే నేను మీ ఎదుట ఏం చేస్తానంటే కనపరుస్తాను, వెల్లడి చేస్తాను. వాటినన్నింటినీ కూడా మీ పట్ల నేను నెరవేరుస్తానని దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. అందుకే రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల పట్ల భూమి మీద ఎక్కడా కూడా చేయబడినటువంటి అద్భుతములన్నీ కూడా దేవాది దేవుడు తన ప్రియ బిడ్డల పట్ల ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. ఆ యొక్క అద్భుతములన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి, పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించినప్పుడు ఈ యొక్క అద్భుతములన్నీ కూడా పొందుకునే గొప్ప భాగ్యాన్ని ధన్యతను దేవాది దేవుడు నీ నా అందరి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం అనేది చేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే భూమి మీద ఎక్కడా కూడా చేయబడినటువంటి అద్భుతములన్నీ కూడా నీ జనుల ఎదుట నేను చేస్తానని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. మూడవది కూడా మనం చూసినట్లయితే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, ఎవరినో తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. చూడండి, మూడవదిగా చూసినట్లయితే ఎవడో కూడా తెలుసుకోలేని మహత్వ కార్యములను అద్భుతములన్నీ కూడా దేవాది దేవుడు చేస్తాడంటండి.
మనం చూసినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేక మంది మన గురించి దేవుడు వారి కుటుంబానికి లేకపోతే వారికి అద్భుత కార్యములు చేసి ఉన్నాడని ఇతరులు సైతం చెప్పుకునేలాగా దేవాది దేవుడు కార్యాలు మన పట్ల జరిగిస్తానని దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. ఎవడో కూడా తెలుసుకోలేని, చూడండి మనకి చేసినటువంటి కార్యాలు అంటే ఎవరో కూడా తెలుసుకోలేరంట. అందుకే ఇంత కీర్తన గ్రంథం 9వ అధ్యాయంలో భక్తుడు దావీదు కూడా దేవుని యొక్క అద్భుత కార్యముల గురించి చక్కటి మాటలు తెలియపరుస్తున్నారు. ఏమిటి ఆ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చూడండి, ఎవరో కూడా తెలుసుకోలేని కార్యములు, అద్భుత కార్యములు దేవుడు మన పట్ల జరిగించినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతోటి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములన్నిటిని కూడా మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇతరులకు మనం ఏం చేస్తామంటే వాటినన్నిటిని కూడా వివరిస్తాం. దేవుడు గత సంవత్సరాలలో ఇదిగో నా పట్ల ఈ యొక్క అద్భుత కార్యం చేసి ఉన్నాడు, ఈ కార్యం జరుగుతుందా లేదని నేను ఎంతగానో చింతించాను. కానీ దేవుడి యొక్క కృపను బట్టి నా జీవితంలో ఈ కార్యాన్ని దేవాది దేవుడు నాకు మరి చేసి ఉన్నాడు, దాన్ని నెరవేర్చాడు, దాన్ని స్థిరపరిచాడని మనం ఏం చేస్తామంటే వాటిని ఇతరులకు అనేకులకు వివరించేటట్లుగా దేవాది దేవుడు ఆ కార్యాన్ని మన పట్ల ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. దేవుని ద్వారా అద్భుత కార్యములు పొందుకున్న తర్వాత మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా వాటిని తెలియపరచుకోకుండా ఎంత మాత్రం కూడా మనము ఉండలేమండి. దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనకు ఏం కలుగుతుందంటే ఆనందం అనేది కలుగుతుంది, సంతోషం అనేది కలుగుతుంది. ఆ యొక్క ఆనందము సంతోషం కలిగి మనం ఏం చేస్తామంటే దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యములన్నింటిని బట్టి కూడా మన ఇతరులకు ఏం చేస్తామంటే తెలియజెప్పే వారంగా ఉంటాం, వివరించే వారంగా ఉంటాం. అందుకే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ఎవడో కూడా తెలుసుకోలేని అద్భుత కార్యములు దేవాది దేవుడు నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. అంటే కార్యములు మనం పొందుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి మొదటి మాట ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి మనము జీవించినప్పుడు ఇటువంటి అద్భుత కార్యములన్నింటినీ కూడా మనం ఏమి కలిగి ఉంటామంటే పాత్రులుగా మనం అందరం కూడా ఎంచబడతాం, పాత్రులుగా మనం అందరం కూడా మార్చబడతాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ కూడా యోబు తెలియపరుస్తున్నాడు ఆయన యొక్క అద్భుత కార్యముల గురించి. చూడండి, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. చూడండి, దేవాది దేవుడు మనం చూసినట్లయితే ఆయన పరిశోధింప జాలని మహాకార్యములు, లెక్కలేనన్ని కూడా అద్భుత కార్యములు దేవుడు తన యొక్క ప్రియ బిడ్డల పట్ల ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఈ రోజున యోబు గురించి మనం చూసినట్లయితే ఊరి దేశంలో యోబు అంత యథార్థవంతుడు, యోబు అంత నమ్మకమైన వాడు మరొకరు లేరు. మరి అయినప్పటికీ కూడా శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు కలిగినాయి. అయినప్పటికీ కూడా దేవుడు మరి మనం చూసినట్లయితే యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు యోబుని ఎంత మాత్రం కూడా మరిచిపోలేదండి. ఎందుకంటే యథార్థవంతుల్ని, నమ్మకస్తుల్ని దేవాది దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టువాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన యొక్క ప్రియ బిడ్డలందరినీ కూడా ఆదరించే దేవుడు, పోషించే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. అందుకే కీర్తన గ్రంథము ఇందాక 9వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు ఏమిటంటే యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. యోబు ఎవరిని ఆశ్రయించాడండి?
కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు కలిగినాయని, ఉన్న ఆస్తంతా కూడా పోయిందని, లేకపోతే బిడ్డలో కోల్పోయానని ఏమన్నా మనుషులను ఆశ్రయించాడండి? ఎంత మాత్రం కూడా మనుషులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి వెంబడించాడు. ఆ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో కూడా ఎవరిని గర్పరిచాడంటే దేవుణ్ణి గర్పరిచాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాకని దేవుణ్ణి ఏం చేశాడంటే ఆ శ్రమల్లో, ఆ బాధల్లో కూడా దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాడు. కనుకనే మళ్ళీ దేవాది దేవుడు ఏపుకు రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అనుగ్రహింపజేస్తున్నాడు. అందుకే మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే లెక్కలేనండి అద్భుత కార్యములు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే చేస్తాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉంటే దేవాది దేవుడు అద్భుతములు చేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే భూమి మీద ఎక్కడ చేయబడినటువంటి అద్భుతములన్నీ కూడా తన యొక్క ప్రజల ఎదుట దేవాది దేవుడు చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే లెక్కలేనన్ని అద్భుత కార్యములు దేవాది దేవుడు తన యొక్క ప్రియబిడ్డల పట్ల ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. నాలుగవ మాట కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూద్దాం. చూడండి, నాలుగవ మాట కూడా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. చూడండి, ఆయన అద్భుతములు ఎటువంటి అంటే ఘనమైనవి. అందుకే యేసన్న గారి పాటల్లోనూ నూతన సంవత్సరం ఘనమైనవి నీ కార్యములు. దేవాది దేవుడు తన యొక్క ప్రియబిడ్డల పట్ల ఏం చేస్తాడంటే ఘనమైనటువంటి కార్యాలను దేవాది దేవుడు జరిగిస్తాడు. ఈ మాట ఎవరు రాశారని మనం ఆలోచన చేసినట్లయితే పై వచనం కానీ చదివితే చూడండి, రాజుగా నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడు వారికి ఎలాగో సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసినటువంటి అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగేను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఎవరంటే ఒక అన్యుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములన్నింటిని గురించి కూడా తన యొక్క దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రజలందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే వివరిస్తున్నాడు. అందుకే నాలుగోదిగా ఆయన యొక్క కార్యములు ఎటువంటివంటే ఘనమైనటువంటి కార్యములు. ఈ రోజున దేవాది దేవుడు ఒక అన్యుడు పట్ల దేవుడు ఘనమైనటువంటి కార్యాలను జరిగిస్తే దేవుడిని నమ్ముకున్నా, దేవుడిని ఆశ్రయిస్తున్నా, దేవుడిని వెంబడిస్తున్నా, దేవుడి మీదే ఆధారపడి మనం అందరం కూడా జీవిస్తున్నా, మనకి కూడా అంతకంటే ఘనమైనటువంటి కార్యాలు నీ నా జీవితంలో, మన అందరి జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరం రోజునే దేవాది దేవుడు మన పట్ల ఘనమైనటువంటి కార్యాలను జరిగించాలని దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశపడుతున్నాడు. అలా ఘనమైనటువంటి కార్యాలను మనము పొందుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే దేవుడి గురించి మనము తెలుసుకునే వారంగా ఉండాలి. మరి గత సంవత్సరాల్లో దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా ఇదిగో సంవత్సరానికి 52 వారాలు నాయన మానుకోకుండా నీ సన్నిధానానికి వస్తాను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నీ సన్నిధిని విడిచిపెట్టనని మనం తీర్మానం తీసుకుంటాం. మరి చూడండి, గత 2024 సంవత్సరంలో 52 వారాలు కూడా మానుకోకుండా వచ్చిన వారు చేతులు పైకెత్తండి. మానకుండా వచ్చిన వారు, మానుకోకుండా 52 వారాలు కూడా నేను దేవుడి సన్నిధిని విడిచిపెట్టలేదని అన్నవారు ఒకసారి చేతులు పైకెత్తండి. ఒక్కరు కూడా లేరు. చూడండి,
ఎంత సిగ్గుసేటంటే దేవుడు ఎంత బాధపడతాడో చూడండి. మన జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు మనం పొందుకోవాలంటే మనము ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదండి. ఎంత మాత్రం కూడా దేవుని యొక్క సన్నిధికి మనము దూరం అవ్వకూడదు. దేవుని యొక్క సన్నిధిలోనే మనకి ఆనందం ఉంది, సంతోషం ఉంది. దేవుని యొక్క సన్నిధిలోనే దేవాది దేవుడు తన యొక్క ప్రియబిడ్డలకు ఏమి కలిగింపజేస్తాడంటే ఘన కార్యాలని దేవాది దేవుడు జరిగిస్తాడు. ఆ ఘన కార్యాలన్నీ కూడా మనము పొందుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా దేవుని యొక్క సహవాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. దేవునితో నడిచే ఆ భాగ్యాన్ని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకుండా ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన్ని వెంబడిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన చేసినటువంటి ఈ యొక్క అద్భుత కార్యములన్నింటిని బట్టి, ఆయన చేసినటువంటి మేలులన్నింటిని బట్టి, ఆయన చేసినటువంటి ఉపకారాలన్నింటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచినప్పుడు, దేవుని యొక్క పని సంపూర్తిగా మనం నెరవేర్చినప్పుడు దేవాది దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఈ యొక్క ఘనమైనటువంటి కార్యాలను దేవాది దేవుడు ఏం చేస్తాడంటే దేవాది దేవుడు ఈ యొక్క ఘనమైనటువంటి కార్యాలు మనందరి పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడంటే అనుగ్రహింపజేస్తాడు. అందుకే నెబుకద్నెజరు తెలియపరుస్తున్నటువంటి మాట, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచును. ఆయన రాజ్యం గురించి ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఈ లోకంలో చూసినట్లయితే అనేక రాజ్యాలు ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఏమైపోతాయంటే కూలిపోతాయి, పడిపోతాయి, మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క రాజ్యం అనేది మారనే మారదు. శాశ్వతమైనటువంటి రాజ్యంలో నిన్ను నన్ను కూడా చేర్చాలని దేవాది దేవుడు ఏం చేశాడంటే మనందరి ఆత్మీయ జీవితంలో మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవాది దేవుడు మనకి అనుగ్రహింపజేస్తున్నాడు. ఆ దయా కిరీటాన్ని బట్టి మన బలం వల్ల, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన తెలివితేటల వల్ల ఈ రోజున నూతన సంవత్సరంలోనికి నేను అడిగి పెట్టుకుని ఉన్నానని గర్విస్తే దేవాది దేవుడు గర్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గర్విష్ఠులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నాశనము చేసి ఉన్నాడు. అందుకే ఆయన ద్వారా మనము అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి కార్యాలు మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిని, ఆయన యొక్క సహవాసాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనము విడిచిపెట్టుకోకుండా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే మరి విధేయత కలిగి, కృతజ్ఞత కలిగి జీవించే వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి ఏం చేస్తుందంటే తెలియపరుస్తుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చూసినట్లయితే చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 58వ వచనం. ఉందా 58 లేదా? మరియు దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఏ అద్భుతములు అండి? విశేషమైనటువంటి అద్భుతములు. పౌలు ఎటువంటి వాడండి? హింసకుడు, హానికరుడు, దోషకుడు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి అనేక మంది బిడ్డలను కొట్టినటువంటి వ్యక్తి, గుర్రాలకు తాళ్ళు కట్టి ఈడ్చుకుని
వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి చేత దేవుడు ఏం చేయించాడంటే విశేషమైనటువంటి, విశేషంగా ఏమిటండి? మంచిది. విశేషం అంటే మంచిది. లోకంలో ఉన్నటువంటి కన్య, దేవుల్లో ఉన్నటువంటి కన్య అడుగుతుంది, వేరే ప్రియుని యొక్క నీ ప్రియుని యొక్క విశేషము ఏమిటంటే, అక్కడ దేవుల్లో ఉన్నటువంటి కన్య తెలియపరుస్తుంది. ఏమిటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా గుర్తించదగినవాడు. అందుకే పౌలు గారి చేత దేవాది దేవుడు ఎటువంటి అద్భుతములు చేయించి ఉన్నాడంటే, విశేషమైనటువంటి అద్భుతములు దేవాది దేవుడు ఏం చేయించాడంటే చేయించాడు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారి గురించి తెలియపరిచిన, మరియు దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించాడు. దేవుడు చేయించాడంటే పౌలు గారు చేశారా? ఇప్పుడు యాజకులు చూడండి, నేను ప్రార్థన చేస్తే దేవుడు గర్భాన్ని తెరిచాడు. నేను ప్రార్థన చేస్తే నడవలేని వారు నడిచారు. నేను ప్రార్థన చేస్తే వారికి కడుపు నొప్పి తగ్గిపోయింది. నేను ప్రార్థన చేస్తే వారిలో ఉన్నటువంటి పక్షపాతం తగ్గిపోయి వారు నడిపింపబడుతున్నారు. నేను ప్రార్థన చేస్తే అని అనేక మంది దేవుడిని మహింపరుస్తూ మారేసి వారిని ఏం చేస్తున్నారంటే మహింపరుచుకుంటున్నారు. వారు గొప్ప వారు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారి గురించి దేవాది దేవుడే సాక్షాత్తు తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే, మరియు దేవుడు పౌలు చేత, చూడండి, దేవుడు చేయించడం, ప్రార్థన చేయటం మన వంతు, కార్యాలు చేయటం ఆయన వంతుంది. ఆయన నామంలో మనము ఏది అడిగినా దేవుడు మనకి ఏమి అనుగ్రహింపజేస్తానన్నాడు. అందుకే ఆయన నామంలో ఏది అడిగినా కానీ దేవుడు మనకి ఏం చేస్తారంటే దయచేస్తాడు. కనుక దేవునికి అప్పచెప్పినప్పుడు మనలో నీతి ఉంటే, మనలో యథార్థత ఉంటే, చేసినటువంటి ప్రార్థన మీద నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే దేవాది దేవుడు మరి పౌలు గారి చేత దేవుడే విశేషమైనటువంటి అద్భుతములు ఏ విధంగా అయితే చేయించి ఉంచాడో, అలాగే యాజకుడు చేసినటువంటి ప్రార్థన మీద ఏం చేసి కలిగి ఉండాలంటే విశ్వాసం అనేది, నమ్మకం అనేది వచ్చాలి. కానీ యాజకుడినే దేవుడి కింద ఎంత మాత్రం కూడా కొలకూడదండి. దేవుడు దేవుడే, యాజకుడు యాజకుడే. అందుకే పౌలు గారు తెలియపరుస్తూ, మరియు దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించడు. అతని శరీరాలకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచారు. చూడండి, పౌలు గారు మరి ఆయనకి ఎప్పుడు కూడా ఏంటంటే కంటిలో నుంచి పుస్ అనేది కారుతూ ఉంటుందంటండి. యాజకులు చెప్పేవారు, ఆ కంటిలోంచి పుస్ కారితే ఆయన కచ్చీపు తీసుకుని ఆ యొక్క పుస్ని ఇలా తుడుచుకుని ఇలా పక్కన పెడితే ఎవరైనా విశ్వాసం కలిగి వచ్చి ఆ కచ్చీపు ముట్టుకున్నారనుకోండి, వెంటనే వారిలో ఉన్నటువంటి బలహీనత అంతా కూడా తొలగిపోయేది. వారికి స్వస్థత అనేది, ఆరోగ్యం అనేది, క్షేమం అనేది వారికి కలిగింది. ఎందుకు కలిగిందంటే, పౌలు గారిని మనం చూసినట్లయితే ఎప్పుడైతే పౌలు గారిని దమస్కు పట్టణంలో దేవుడు దర్శించాడో, దేవుని యొక్క వెలుగు చూచాడో, వెలుగు చూసిన తర్వాత పౌలు గారు ఎలా మార్చబడ్డారంటే పరిశుద్ధతగా మార్చబడి ఉన్నారు. అందుకే పౌలు గారు తెలియపరుస్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట మనం చెప్పగలమండి. ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత కష్టం ఉంటేనే కానీ ఆ మాట మనము చెప్పలేము. పౌలు గారు అట్టి విధంగా జీవించారు కనుకనే ఆ మాటను ఏం చేస్తున్నారంటే తెలియపరుస్తున్నారు. పౌలు గారిని ఎప్పుడైతే దేవుడు దమస్కు పట్టణంలో దర్శించిన తర్వాత వివాహం చేసుకోకుండా పౌలు గారి దేవుని కొరకు ఏమి కలిగి ఉన్నారంటే సమర్పణ అనేది కలిగి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధత పౌలు గారిలోకి వచ్చింది. ఆయన ధరించినటువంటి వస్త్రములను కూడా ఏమి కలిగిందంటే పరిశుద్ధత అనేది కలిగింది. ఆ పరిశుద్ధతను బట్టే అక్కడ ఉన్నటువంటి రోగులు ఎవరైనా బలహీనం ఉంటే ఆయన వేసుకున్నటువంటి
సంబంధించినటువంటి ఆ యొక్క వస్త్రాలు గాని అవన్నీ కూడా కచ్చిబులు గాని ముట్టుకుంటే వారికి ఏమి కలిగేదంటే స్వస్థత అనేది, వారికి ఆరోగ్యం అనేది కలిగేది. అందుకే పౌలు గారి గురించి దేవుడు తెలియపరుస్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, అతని శరీరములకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను. రోగుల దగ్గరికి ఏం చేసేవారంటే తెచ్చేవారు. రోగాలన్నీ కూడా వారి నుండి విడిచి వెళ్ళిపోయి, అలా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మరి పౌలు గారిలో ఏముందంటే పరిశుద్ధత అనేది ఉంది. అలాగే నువ్వు నేను కూడా మరి పౌలు గారి చేత ఒక హింసకుడు, ఒక హానికరుడు, దోషకుడు అయినటువంటి పౌలు గారి చేత దేవాది దేవుడు విశేషమైనటువంటి అద్భుతములు చేస్తే నా జీవితంలో నుండి కూడా దేవాది దేవుడు అద్భుతములు చేయించగలదు. ఎలాగైతే పౌలు గారు పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవించారో అలాగే నువ్వు నేను కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి పవిత్రమైనటువంటి జీవితం కలిగి జీవించినప్పుడు చూడండి, పరిశుద్ధులు మనం వెంబడించామనుకోండి, పరిశుద్ధులతో సహవాసం చేసామనుకో మనలో కూడా ఏమొస్తుందండి? పరిశుద్ధత అనేది మనకి వస్తుంది. అపవిత్రులతో సహవాసం చేసామనుకోండి అపవిత్రత అనేది వస్తుంది. 6 నెలలు వారితో సహవాసం చేస్తే ఏమవుతారండి? వారు వీరైపోతారు. అందుకే పౌలు గారిని మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధత కలిగి జీవించాడు కనుకనే ఆ పరిశుద్ధత అనేది ఆయన ధరించినటువంటి వస్త్రంలో కూడా వచ్చింది. ప్రజలు దాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బలహీనులు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి అవన్నీ కూడా పట్టుకెళ్ళినప్పుడు వెంటనే వారికి స్వస్థత అనేది కలిగింది. అందుకే ఈ రోజున దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఇట్టి అద్భుత కార్యములు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల కూడా దేవాది దేవుడు జరిగిస్తాడు కనుక మనమందరం కూడా మొట్టమొదటిగా నీకు తెలియపరిచారు. అక్కడ యెహోషువతోటి దేవాది దేవుడు తెలియపరుస్తున్నారు. మీరు రేపు అద్భుతం చూడాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోండి. పరిశుద్ధ పరుచుకుంటేనే అద్భుతములు అనేది నీ నా అందరి జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు కనుక పరిశుద్ధత లేకోకుండా మన అద్భుతాలు పొందుకోవాలంటే ఎంత మాత్రం కూడా పొందుకోలేము కనుక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సర కాలంలో నా కుటుంబంలో దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడని ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారు పరిశుద్ధంగా జీవించండి. దేవాది దేవుడు సంవత్సరం తిరగకోకుండానే మీరు ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే మీ పట్ల దేవాది దేవుడు అద్భుత కార్యములు జరిగించి దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో బలభరితంగా మార్చి నడిపించను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామా? అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గరుడమైన దేవాన్ని ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నూతన సంవత్సరంలో మమ్మల్ని అడిగి పెట్టారు. ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి రోజున తండ్రి అద్భుతముల గురించి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభా మాటలు నీ ప్రియ బిడ్డలకు వివరించారు తండ్రి. ఇదిగో అద్భుతం చూడాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటేనే అద్భుతాలు చూస్తామని ప్రభా నీ మాటలు తెలియపరిచారు తండ్రి. ఎత్తబడినటువంటి వాక్యము